ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ అస్ అనదర్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హిమ్, టు ప్రైజ్ హిమ్ and to glorify him. Isn't it good to thank the Lord? Yes, it is always good to thank the Lord. We should thank him for all the good things he has been doing to us. We should also thank him for his mercy, for protecting us, keeping us safe and secure from all dangers and diseases. And I would also like to thank him for providing this wonderful opportunity to meet one another through this platform. And now, to begin today's program, we are going to start with a word of prayer. పిల్లలు, మరి ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మీరందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే చేతులు జోడించి కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే. స్తోత్రం 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 దేవా, స్తోత్రం రాజా రక్షక, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా. గడిచిన వారమంతయు మీ కరుణగల హస్తాల కింద మమ్మల్ని అందరినీ కాపాడిన విధానం బట్టి మీకు లెక్కలేని వందనములు స్తోత్రం నయా. దేవా తండ్రి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి నాయన మీరు మాకు నీడగా ఉండి మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి మీకు లెక్కలేని వందనములు స్తోత్రం నాయన తండ్రి. ఈ విధంగా నాయన మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేసినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన ఈరోజు మేము నేర్చుకోబోయే పాఠాల్లో మీరు ఉంటున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. మా వర్షిప్ని మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. మా సండే స్కూల్ బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించండి. వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని వాళ్ళకి అనుగ్రహించండి. డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇచ్చిన జ్ఞానాన్ని, నైపుణ్యతని ఈ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన పేరెంట్స్ని దీవించండి ప్రభా. బిడ్డలు నాయన వాళ్ళకి ఇచ్చిన టైంని ఉపయోగంగా వాడుకునేలాగా వాళ్ళకి నేర్పించి నడిపించమని వేడుకుంటున్నాను. మా సంఘాన్ని దీవించండి. ఫాదర్ గారిని ఆశీర్వదించండి అయ్యా. మా సంఘం ప్రభా నాయన కొండ మీద కట్టబడిన సంఘంగా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నాయన మేమందరం నాయన యేసయ్య ఎత్తబడే సంఘంలో మేము ఉండగలిగేలా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేమందరం ఏకాత్మతో ఏక మనసుతో మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నది ఎన్ని వేళలా. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి ఎన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా,
నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. The opposite creed. I believe in God the Father, Almighty, the maker of heaven and earth, and in Jesus Christ, His only Son, our Lord, who was conceived by the Holy Ghost, born of the Virgin Mary, suffered under Pontius Pilate, was crucified, dead and buried. He descended into hell. The third day, He rose again from the dead. He ascended into heaven and seated on the right hand of God, the Father Almighty. From thence, He shall come to judge the quick and the dead. I believe in the Holy Ghost, the Holy Christian Church, the communion of sins, the forgiveness of sins, the resurrection of the body, and the life everlasting. Amen. Commandments. First commandment, I am the Lord thy God, thou shalt have no other gods before me. Second commandment, thou shalt have make unto thee any graven image. Third commandment, thou shalt not take the name of the Lord thy God in vain. Fourth commandment, remember the Sabbath day to keep it holy. Fifth commandment, honor thy father and thy mother. Sixth commandment, thou shalt not kill. Seventh commandment, thou shalt not commit adultery. Eighth commandment, thou shalt not steal. Ninth commandment, thou shalt not bear false witness against thy neighbor. 10th commandment, thou shalt not covet anything that is your neighbor's. Amen. Everything I am, everything I am,
Ephesians 3:3. Lord is faithful. He will strengthen you and protect you from the evil one. Thank you. Memory verse 2 Thessalonians 3:3. Lord is faithful. He will strengthen you and protect you from the evil ones. Thank you, everyone. హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఓకే. Proverbs 11:2. Proverbs 11:2. When the pride comes, then comes disgrace, but with humility comes wisdom. When the pride comes, then comes disgrace, but with humility comes wisdom. Proverbs 11:2. Proverbs 11:2. Bye. Hello children, Hello, Auntie. and welcome you all to the virtual Sunday school. Do you all remember the stories which have learned in the previous weeks? Yes, Auntie. Yeah, very good. So we have started the book of Daniel, and so far we have completed 2 lessons. Do you remember the first lesson, children? Yes, Auntie. What is it about? Nebuchadnezzar's first dream. Very good. What does he see in the dream? A big statue. Yeah, there's a big statue which he sees in his dream with different kinds of metals on his body. And what is the second lesson that you have learned last week? Shadrach, Meshach, Abednego. Yeah, you have learned about Shadrach, Meshach and Abednego and how they were pushed into the fire because they served a living God. And then God sends an angel to protect them. And when they come out of the fire, they are unharmed. And even their hair and their clothes do not smell of fire. So we have a great God who protects us in all situations. Okay, children, I hope you remember the memory verse you learned just now. Yes, Auntie. Yeah, what is it about? Pride. Pride. So, do you have to be proud, children? No, Auntie. Yes. How should we be? We should be humble. Right, we should be humble. We should not be proud. So, today our lesson is a renewed mind. A renewed mind. Renewed means making something new. A new mind. So, we are continuing the series of Daniel. This is our 3rd week and we are going to start the lesson a renewed mind. So do you remember the name of the king in the story? Yes, Auntie. Who is he? Nebuchadnezzar. Yes, he is King Nebuchadnezzar and he ruled a great kingdom. What is the name of the kingdom? Babylon. Yes, he ruled a great kingdom called Babylon. And one day he got a dream. Do you get dreams, children? Yes, Auntie. What kind of dreams do you get? Good and bad. Good and bad dreams. Yeah. So according to the prophet Joel, in the last days, God is going to pour out his spirit on his children. The young children are going to see visions and the old people are going to dream dreams. So every night before going to bed, when you pray to God, God will bless you with good visions. Yes. Okay. So when King Nebuchadnezzar got a dream, he was scared. Did you get a scary dream anytime? Yes, Auntie. Yeah, he got a very scary dream. Yes. And in the dream, he sees a very big tree. Have you seen a big tree? Yes, Auntie. Name some big trees you know. Coconut tree, banyan tree. Very good. But the tree in which Nebuchadnezzar has seen is a very, very big tree. The tree was growing taller and taller and taller till it reached the sky. Yeah. And then its branches spread wider and wider till they reached the ends of the earth.
And then the entire tree. What do you see on the tree? Fruits, leaves, birds. Very good. There were fruits and so many beautiful leaves. And then the tree, under the tree, there were so many Animals. Yeah, there were so many animals which were taking shelter under the tree. Yes. So this is the dream of King Nebuchadnezzar. Yeah. So the big tree, that's the top of the sky, a lot of beautiful leaves, lot of fruits, and lot of animals. So this is the first part of the dream. But the second part of the dream was very scary because he heard a voice. And what does the voice say? Cut the top part of the tree, trim its branches so that there are no more leaves, no more fruits, no more birds, and then no more animals. So when the tree is cut off, you can't find anything left. So this is how the tree looks like. The top branches are cut off, and then the leaves are not there, the fruits are not there, and then the animals are not there. So what remains? The root. Yes, the roots and the stump remains. And the root and the stump was tied up with iron and bronze. And then again there's a voice. He hears a voice again. What does the voice say? He will be driven away into the forest, and he will be drenched with the dew of the heaven. And then he will behave like an animal, and then he will eat grass like an animal until 7 years have passed. So this was the dream of Nebuchadnezzar. And then he was very, very disturbed. He was trying to get the meaning of the dream. He calls the magicians, he calls the enchanters, he calls the diviners, he calls the sorcerers. Why did he call all these people? To explain his dream. Yeah, he wanted the meaning of the dream. But do you think these people have given him the meaning of the dream? No, They didn't auntie. give the dream. Then suddenly he remembered somebody. Whom does he remember? Daniel. Yeah, the same Daniel who explained the meaning of the dream, the first dream. So he called Daniel again, and then he told him his dream again. What is the dream? There's a big tree, the top reaching the sky, the branches to the ends of the earth, full of beautiful leaves and fruits and birds and animals taking shelter. And then suddenly there was a voice which said, trim the branches and the tree and all the birds are going to fly away and all the animals are going to fly away and only the root remains. So when Daniel heard the dream, he did not feel like telling the meaning because it was not a good meaning. But then when Nebuchadnezzar insisted, he tells, O king, I wish this dream was not for you. Because the big tree which he sees in the beginning is you, O king. You are the big tree. You have become so famous across the ends of the earth. But one day is going to come when you're going to be driven away into the forest. And then you're going to lose your mind. And then you're going to behave like an animal. You're going to eat food like an animal, the grass which the animals eat. And then you're going to be drenched with the dew of the heaven. And you know for how many years? For 7 years. A very long time. Can you imagine a king to be driven into the forest, children? No, Can you auntie. imagine a king behaving like an animal and eating grass? No, auntie. Yeah, but this is what is the meaning of the dream. And then Daniel tells the king, better you repent. Maybe if you repent, God may change his mind. And then Nebuchadnezzar forgets the dream. But exactly after 12 months, 12 months is how many years, children? 1 year. 1 year. Exactly after 12 months, he was walking on the
terrace of his house. So children, do you walk on the terrace of your house? Yes, Auntie. When do you go up to the terrace? In holidays. Yeah, in the holidays in the evening because it's very cool. Yes. He was walking on the terrace and he was seeing his great empire. What is his empire? Babylon. Yes, Babylon. And he was so happy. He's saying, this is the great empire which me, that is King Nebuchadnezzar, has built. I have become so great because I have built such a great empire of Babylon. And even before he completed saying this, what happened? He hears a voice from heaven. So what does the voice say? Flee. Yes, flee from here, King Nebuchadnezzar. Your kingdom is not with you right now. You have to flee into the forest and you're going to lose your sense. You're going to behave like an animal. You're going to eat grass like an animal for 7 years. And just as Daniel has told him the meaning of the dream, it has happened exactly to King Nebuchadnezzar. And he went off into the forest and behaved like an animal. And he lost his sense. For how many years, children? 7 years. Yeah. So exactly after 7 years, he came back to his senses. And then what does he say? Oh God, your name is going to be glorified because glory and honor and power and strength belong to you. So as soon as he glorified God, as soon as he praised God, his courtiers and his administrators came back to take him. And then he became a greater king than before. Okay, did you understand the story, children? Yes, Yeah. Auntie. So sometimes when we become great, when our teachers praise us because we do well in the class, when you get good marks, when you get first rank, when you get prizes for music and dance and art, we think it's all because of our effort. But you must thank God because God has made us great. God has given us our talents. So all the time we need to praise God and thank Him so that God will bless us even more. Yes. So with so many things going around us, we need to repent of our sins. Just as Nebuchadnezzar glorified God, he understood the mistake that he has done. We too have to repent of our sins and seek God's grace. So let's ask God's forgiveness and let's glorify God for 1 minute. Oh God, our Heavenly Father, thank you, Master, for this time which you've given us, Lord. Yes, Lord, you are our Creator, Master. All glory, power, and might belong to you. And to you be glory and honor forever and ever. Amen. Amen. Yes, children, did you understand the story? Yes, Auntie. So I'm going to give you a small homework. You're going to draw a big tree, like the tree which Nebuchadnezzar sees in his dream. It should touch the sky with a lot of fruits and branches and leaves and birds, and then a lot of animals underneath. And remember, we should not be proud. We need to be humble and pray to God every day. So this is the end of the story. So we'll meet next week. Stay safe and Stay healthy. Stay healthy and stay Happy. happy. Bye. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారా? సరే అయితే లాస్ట్ వీక్ అండ్ ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరి కోసము చిన్న ప్రార్థన చేసుకుందామా? సరే, ఆ బర్త్డే బేబీస్ అందరికీ స్మాల్ ప్రామిస్ ఆఫ్ ద లార్డ్, ప్రోవర్బ్స్ 9:11లో యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? బై లార్డ్ ఆల్ ద డేస్ విల్ బి మల్టిప్లైడ్ అండ్ ఇయర్స్ ఆర్ యాడెడ్ ఇన్ యువర్ లైఫ్. ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం మన బర్త్డే బేబీస్ అందరి కోసము స్మాల్ ప్రేయర్ చేద్దాం. లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ్రా, నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇగో దేవా తండ్రి, ఈ మార్నింగ్ తండ్రి ప్రభా
నాయన మా సండే స్కూల్లో తండ్రి ప్రభా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో దేవా తండ్రి ప్రభా వాళ్ళ బర్త్డే ఒక స్పెషల్గా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఇయర్లో నాయన తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి బ్లెస్సింగ్ వచ్చును కాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు బ్లెస్ఫుల్గా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి వాళ్ళు చదువుకుంటున్న చదువుల్లో తండ్రి ప్రభా, ఆరోగ్యంలో తండ్రి ప్రభా నూతన బలము నూతన శక్తి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీ జ్ఞానంతో నింపి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఇగో తండ్రి ప్రభా నాయన సమస్తమును నీకు అప్పచెప్తూ తండ్రి ప్రభా మరొకసారి తండ్రి వాళ్ళకి కావాల్సిన నాయన తండ్రి నాయన బర్త్డే నాయన బ్లెస్సింగ్స్ వాళ్ళకి అనుగ్రహించమని నీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమకంతా నీకే ఆరోపిస్తూ యేసయ్య నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. పిల్లలు ఈరోజు ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారు కదా. యేసయ్య వాక్యం చక్కగా విన్నారని అనుకుంటున్నాను. యేసయ్య చెప్పినట్లు మనం చేస్తే మనకి ఎన్నో ఆశీర్వాదాలు. సరేనా? మోకరించి పాట పాడుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు చేతులు జోడించి మోకరించి కళ్ళు మూసుకోండి. ఈ మంచి వేళలో పాట పాడుకుందాం. సరేనా? ప్రార్థన. ప్రేమైన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి ప్రభా, ఈ రోజంతట్లో ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా మీరే మహిమ పొందారని నమ్ముచు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవా మీరు మమ్మల్ని కాచి కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. కరోనా వైరస్ ప్రభావం నుంచి మమ్మల్ని రక్షించారయ్యా. మీ రెక్కల నీడల కింద ప్రభా మమ్మల్ని దాచినారు ప్రభా, మీకు వందనాలు. వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. సమయం అంతటిని సదుపయోగించుకున్నట్లు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించండి అయ్యా. పిల్లల్ని ఎలాగా నడిపించాలో వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించి నడిపించటకు శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా చర్చ్ పాస్టర్ గారిని కుటుంబం అంతటిని దీవించమని వేడుకుంటున్నాం రాజా. పెద్దల్ని ప్రభువా దీవించండి. స్త్రీల సమాజం, యూత్ వింగ్స్ అన్నిటినీ దీవించండి రాజా. ప్రభువా మేము మిమ్మల్ని ఎదుర్కొనే సంఘముగా మమ్మల్ని తయారు చేసి తీర్చిదిద్దమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా మీరు ఈ ప్రోగ్రాం అంతట్లో తోడుగా ఉండి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. But thine is the kingdom, the power and the glory, forever and ever. Amen.